హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియోస్ ఎంత డైలీ పెడదామన్నా సరే డిలే అయిపోతున్నాయండి. చాలా పనులుండడం వల్ల పెట్టలేకపోతున్నాను. అదనమాట ఇంట్లో క్లీనింగ్స్ అవి స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంతా కూడాను నిన్న తీసిన వీడియో అండి. అంటే గురువారం తీసిన వీడియో అనమాట. ఇంకా ఇక్కడ నేను బయటంతా కడిగేసి ముగ్గులేసేసాను. చుట్టాలొస్తారండి. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు కడిగాననమాట గురువారం. ఎందుకంటే నేను ఫ్రైడే కడిగేస్తాను ముగ్గులు పెట్టడానికి. ఇంకా చుట్టాలయ్యి రిలేషన్స్ వస్తున్నారని చెప్పేసి ఇంకా నేను ముగ్గులన్నీ పెట్టానండి. ఎందుకంటే ఫ్రైడేనే పెడతాను గానీ ఇంకా గురువారం కూడా నేను నీట్‌గా ఉంటుంది కదా! వాళ్ళొస్తున్నారు అని చెప్పేసి నేను ముగ్గులయి పెట్టాను. ఇక్కడ కొంచెం కాఫీ కలుపుకుంటున్నానండి. అదనమాట. ఇంకా ఈరోజు పిల్లలు స్కూల్‌కైతే వెళ్ళరు. ఎందుకంటే రేపు వాళ్ళకి కొంచెం స్కూల్‌లో కొంచెం ఒక కాంపిటీషన్ ఉందనమాట. అందుకని దానికోసం ప్రిపేర్ అవుతున్నారు. అందుకని పిల్లలు ఇంకా లేచి రెడీ అయ్యారు. నేను వాళ్ళ కోసం ఉప్మా చేసి ఇచ్చేసాననమాట. ఫాస్ట్‌గా అయిపోతుంది కదా ఉప్మా అయితే. అందుకని చెప్పేసి ఉప్మా చేశాను. అంతేకాకుండా నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీకేమనిపించిందో. మీరిచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో తీయడానికి మోటివేషన్ అవుతుంది. అదన్నమాట. ఇక్కడ పిల్లలు వాళ్ళేదో ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా నేనేమో పప్పుచారు చేద్దాం అని చెప్పేసి రైస్ పెట్టాను పక్కన. రైస్ అయిపోయింది. ఇంకా పప్పుచారు కోసం ప్రిపేర్ చేస్తున్నాననమాట. అసలు నాకు ఒంట్లో బాలేదండి. అందుకని ఇంకా ప్రాణం బాలేదు. ఏదో సింపుల్‌గా అయిపోయేది ఏదైనా చేసేద్దాం అని చెప్పేసి పప్పుచారు అయితే పెడుతున్నాను. మీ ఇంట్లో మీరు ఏ స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదనమాట. చలైతే ఇంకా తగ్గలేదండి. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. అంటే ఈ 2 మంత్స్ జాన్వరి, ఫిబ్రవరి మాకింకా నార్త్‌లో పెరిగిపోద్దనమాట. అందుకని చెప్పేసి హెల్త్ అనేది వింటర్ స్టార్టింగ్ నుంచి కూడా డిస్టర్బెన్స్‌గానే ఉంది. పిల్లలకేంటి, నాకేంటి చాలా బాగోకుండా ఉందనమాట. చాలా విసుగ్గా అనిపిస్తుంది ఎంతసేపు జ్వరాలు, జలుబులు, దగ్గులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీని. పప్పుచారు చేసినప్పుడు ఆలు ఫ్రై కానీ, లేకపోతే దొండకాయ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ చేస్తాను. కానీ నాకింక అసలు ఒంట్లో బాగోక ఓపిక లేక ఇంకా అవి ఉన్నాయి కదా గొట్టాలు. ఈ గొట్టాలవి చాలా బావుంటాయన్నమాట. వడియాలు, గొట్టాలు ఇవి చాలా బావుంటాయి. ఇంకా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఆయిల్ లాగేస్తాయి గానీ, అప్పుడప్పుడు చేసుకొని పెట్టొచ్చనమాట. మనం కూడా తినొచ్చు. ఎప్పుడూ కాదు. ఇంకా పప్పుచారులోకి ఇవి చేసిచ్చాను. వాళ్ళు తింటున్నారు. ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారనమాట. భోజనం చేసేటప్పుడు మాత్రమే ఇంకా ఏదో ఒక అలా ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉంటారు. మూవీస్ గానీ, ఏదైనా కార్టూన్ మూవీస్ గానీ, యానిమేషన్స్ మూవీస్ గానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చదువుకోవడానికి టైం సరిపోదు. ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్, ఇంకా కాంపిటీషన్స్ ఏవో బిజీగానే ఉంటారండి పిల్లలు. అదనమాట. ఇంకాసిని వడియాలయి ఏపుతున్నాను. గొట్టాలు అవిను. ఎందుకంటే తిందాము. ఇంకా నేను కూడా భోంచేసేద్దామని చెప్పి. అదన్నమాట విషయం. నెక్స్ట్ ఏంటంటే అందరూ ఏం స్పెషల్స్ చేసుకున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పండగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అసలు పండగ ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్ళిందో ఏం తెలియలేదు. ఎదురు చూసినంత సేపు ఉండదు. మాకు కూడా ఈ సంవత్సరం పండగ లేదు కాబట్టి ఇంకేం అనిపించలేదనమాట. ఇంకేంటంటే చుట్టాలొస్తున్నారన్నాను కదా! మా అమ్మ వాళ్ళు.
చాలా సంవత్సరాలయిందండి ఇటు సైడొచ్చి. ఎప్పుడైనా సరే ఇయర్‌కొకసారి లేదంటే ఏదైనా అర్జెంట్ పనుంటే ఇయర్‌లో 2 సార్లు నేనే వెళ్తాను తప్ప వాళ్ళెప్పుడొచ్చింది లేదు. ఈసారి ఇంకా మా అమ్మ వాళ్ళయ్యి వచ్చారనమాట. అంటే ఇంకా ఇప్పుడు ఈ వీడియో తీసే టైంకైతే వాళ్ళు రాలేదు. తర్వాతొచ్చారు. అదనమాట. నేనింక చాయ్ పెట్టుకుంటున్నాను సాయంత్రం. ఈ చలికి బరాయించలేక టీలు, కాఫీలు తాగేసి ఆకలి లేక భోజనం చేయక నీరసం ఇంకా మనకి ఇంకెలా అవుతుంది. ఇంక తప్పదు. లేకపోతే ఈ చలిని బరాయించడం మహా కష్టం అనమాట. వేడి వేడిగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. ఇంకా సాయంత్రం అయింది. టీ పెట్టుకుంటున్నాను నేను. అదనమాట. మా అమ్మ వాళ్ళొస్తారని ఇంక ఇల్లు క్లీనింగ్‌లు, డబ్బాలు ఏమి సర్దలేదు నేనింకా. కబోర్డ్‌లో డబ్బాలు గానీ, గ్యాస్ కట్టు మీద అన్నీ పెట్టేసి, బల్లలన్నీ ఖాళీ చేసి, సామాన్లన్నీ పెట్టేసి నేను ఇంక అసలెక్కడ పడితే అక్కడ ఉన్న ఇల్లు దులిపాను తప్ప ఇంకేం చేయలేదు. వాళ్ళొచ్చేటప్పటికి మొత్తం క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ నేను సాయంత్రం వచ్చేసరికి ఇంక పూరి చేస్తున్నాను పిల్లలకి. సాయంత్రం ఇంకా అన్నం ఏం పెట్టలేదండి. ఎందుకంటే అన్నం అది అయిపోయింది. ఇంకా సరే ఇంక పూరీలు, పూరీ కూర చాలా రోజుల నుంచి పూరీ కూర అడుగుతున్నారు. ఇంక అని చెప్పేసి నేను ఇంకా అదే ఆహ్, కంప్లీట్‌గా నేను పిండి కలపడం అలాంటివేమీ షూట్ చేయలేదు గానీ, ఇంకా లాస్ట్‌లో ఇంకా పూరి కాల్చేటప్పుడు తీస్తున్నాననమాట. ఓపిక లేదు నాకు. నేనే షూట్ చేసుకోవాలి. ఆహ్, అందుకని చెప్పేసి ఇంకా షార్ట్‌కట్‌లో అంతా చూపించేస్తున్నాను. ఈ డిన్నర్‌లో పూరీలు తినేసేసి ఇంకా ఓ నెక్స్ట్ ఈ కూర కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. శనగపిండి కూర వండుతాం కదా! ఉల్లిపాయలు వేసి. అంతే. తర్వాత ఇంకో టాబ్లెట్లు వేసుకోవాలి కదా! చాలా టాబ్లెట్లు ఇచ్చారండి ఆయుర్వేదంలో నాకు. ఓన్లీ మైగ్రేన్‌కే అన్ని టాబ్లెట్లు ఇచ్చారు. అది మార్నింగ్ నుంచి ఉదయం నుంచి ఒక్కటి కూడా మిస్ కాకుండా ఏసుకోవాలి. అదన్నమాట. తినకపోయినా ఈ టాబ్లెట్లు వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. తిన్న తర్వాతే వేసుకోవాలని అవసరం ఏం లేదు. ఇంకోటేంటంటే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హ్మ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.